డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు సరోజినీ నాయుడు గారి ప్రసిద్ధ కవిత ద పాలంకిన్ బేరర్స్ని కేవలం 2 నిమిషాల్లో పూర్తి అర్థంతో ఓసారి వింటే మర్చిపోని విధంగా తెలుసుకుందాం. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే కవిత ఇదే. కవిత మొదలు ఇలా ఉంటుంది: లైట్లీ ఓ లైట్లీ వీ బేర్ హర్ ఎలాంగ్. పాలంకిన్ బేరర్స్ అంటే పల్లకీ మూసేవాళ్లు ఆ అమ్మాయిని ఎంత ప్రేమగా, జాగ్రత్తగా, సంతోషంగా మోస్తున్నారో కవితలో చెప్పబడింది. ఈ కవితలో మెయిన్ థీమ్ ద జాయ్ అండ్ ప్రైడ్ ఆఫ్ పాలంకిన్ బేరర్స్. అంటే వాళ్ళు పనిచేస్తూ బాధపడటం కాదు, ఆ అమ్మాయి ప్రయాణం వాళ్లకు ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. ఇమేజరీ ఈ కవితలో చాలా స్ట్రాంగ్. సరోజినీ నాయుడు గారు నేచర్ కంపారిజన్స్తో బ్యూటీ క్రియేట్ చేశారు. అంటే స్వేయింగ్ లైక్ ఎ ఫ్లవర్, గ్లైడింగ్ లైక్ ఎ బర్డ్. అంటే పల్లకీలో ఉన్న బ్రైడ్ మూమెంట్ని నేచర్తో కంపేర్ చేసి చాలా సాఫ్ట్గా చూపించారు. పోయం టోన్ ఏమిటి? కంప్లీట్ హ్యాపీనెస్, మ్యూజిక్, స్మూత్నెస్. బేరర్స్ పల్లకీని మోస్తూ రిథమిక్ మూమెంట్తో పాటలా తీసుకెళ్తున్నారు. ఇంపార్టెంట్ లైన్స్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్: లైట్లీ ఓ లైట్లీ, సాఫ్ట్లీ ఓ సాఫ్ట్లీ. ఇవి మూమెంట్, స్మూత్నెస్, జాయ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ కవితలో బ్రైడ్ని ఎప్పుడూ వెయిట్గా కాదు, ప్రెషస్ ట్రెజర్గా చూశారు. అందుకే ఆమెను పూలు, పిట్టలు, నీటి అలలు లాంటి సాఫ్ట్ ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తారు. సరళమైన మాటలో చెప్పాలంటే ఇది ఒక జాయ్ఫుల్ జర్నీ. బ్రైడ్ సంతోషంగా ఉంది, బేరర్స్ కూడా సంతోషంగానే ఉన్నారు, నేచర్ కూడా సంతోషంగానే ఉంది. అందుకే ఈ పోయంని సాంగ్ లైక్ పోయం అంటారు. మెలోడీ, రిథమ్ ఇవే ఈ కవిత యొక్క హృదయం. ఇది డిఎస్సికి ఎందుకు ఇంపార్టెంట్? మీనింగ్ బేస్డ్ క్వశ్చన్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇమేజరీ లైన్స్, థీమ్ అండ్ టోన్ ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అడుగుతారు. మరింత ఇంగ్లీష్ సమ్మరీస్, అనోటేషన్స్, డిఎస్సి పోయట్రీ షార్ట్కట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.